మనకి గొప్ప సమయం బట్టి ఈ దినానికి నేను ఇటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ధ్యానంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రార్థన చేసుకుని అందరం కళ్ళు మూసుకుందాం. Shulonda insevesta vidan kattaru karasi nian biryangal kattara bashandala rikara kundarava sikara sinsevesta vidan kattaru karasi nian biryangal katta hallelujah స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన వాడ, నా ఆత్మ నీ వశములో ఉన్నది, నీ ఏడంతల ఆత్మ నా మీద కుమ్మరించి నా నోటి బొరగా ఉండి మాట్లాడమని అడుగుచున్నాను. మహిం పొందండి. నీ మర్మాలు, నీ ఆయన, నీ జ్ఞానం మాకు బయలుపరచండి తండ్రి. నన్ను మరుగుపరచు, నీ నామకు మహిమ తెచ్చుకో ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. నీ చేతులకి సమస్తాన్ని అప్పజెప్తున్నాను. నీ కార్యాలు, ఆశ్చర్యాలు ఇక్కడ జరిగించి ఘనత, మహిమ, ప్రభావంతో నువ్వు మహిమ పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎన్నో బోరా? 7వ బోర. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం ఏముందో. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ 7వ దూత బోర ఊదుచున్నప్పుడు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మాలిక సమాప్తమైపోయినాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక ఈరోజు 7వ దూత బోర సమాప్తం అంటే ఇక లోకములో ఇంకే కార్యము జరగదు, అన్ని కూడా సమాప్తంకి వచ్చేసినాయి అనమాట. దేవుని స్తోత్రం. 11:15 ఏముంది? 11:15 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఇది సమాప్త కాలంలోకి వచ్చాం. 7వ దూత బోర ఊదినప్పుడు మొత్తం సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచ నటన పరిపూర్ణము దగ్గరకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 14వ వచనం ఏమంటున్నాడు? రెండవ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇంతటితో ఏం ముగిసినాయి? దేవునికి స్తోత్రం. బోరలు ముగిసినాయి, రెండవది ముద్రలు కూడా ముగిసినాయి. దీని తర్వాత ఏం రాబోతున్నాయి? పాత్రలు వస్తాయి. హల్లెలూయా, రేపటి నుంచి మనం పాత్రలు చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం అయింది. ఇంక ఈ లోకం ఎవరిదైంది? హల్లెలూయా. నిన్న మొన్నటి దాకా ఎవడి రాజ్యం ఉంది? సాతానుగాడిది. వాడి సాతానుగాడికి ఇంక అధికారం లేదు. వాడి సాతాను రాజ్యం సమాప్తం అయిపోయింది, వాడిది అంతమైపోయింది. ఇప్పుడు దేవుని రాజ్యం మొదలవుతుంది. నిన్న మనం చూసాం 1000 సంవత్సరాల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? భూలోకంలోనే జరుగుతుంది. అది కూడా ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేము పట్టణంలో జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కాల్చివేయబడతాయి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ అన్ని నాశనానికి వెళ్ళిపోతాయి, అన్ని కాలిపోతాయి. ఇంకా సృష్టిలో ఏది మిగలదు. ఆఖరికి ఈ రాజ్యం కూడా దేవుని రాజ్యముగా మారిపోబోతున్నది. ఈ రాజ్యములో దేవుని పరిపాలన జరగబోతున్నది. ఆ కాలంలో శత్రువైన సాతాను ఏమవుతున్నాడు? పాతాళములో బందీకృతుడు. దాన్ని అనుసరించిన వారు, దాని ఇష్టప్రకారంగా, మన ఇష్టప్రకారంగా మనము నడిచినవన్నీ కూడా అంతటితో సమాప్తమని వాక్యం సెలవిస్తున్నది. దేవుని స్తోత్రం. ఇంకేమన్నాడు దాని క్రింద? ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేను. అంతటా దేవుని ఎదుట
సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క చేతికి మొత్తము ప్రపంచం అంతా ఆయన చేతికి వచ్చేస్తుంది. ఈ భూ ప్రపంచము దేవునికి స్తోత్రం. ఆకాశ మండలాలు అన్ని కూడా సర్వాధికారి అయిన దేవుని చేతికి వస్తున్నాయి. ప్రస్తుతము చాలా మంది దేవుని యొక్క జ్ఞానం ఎరగని ప్రజలు దేవుని స్థలమని గాని దేవుని ఆధిపత్యంలో అధికారంలో ఉన్నామని గాని చాలా మంది తెలియక అజ్ఞానత్వంతో మోసపోయి మోసకృత్యాలు జరిగించుకుంటున్నారు. దేవుని స్తుతి. ఇంకెంతో కాలం ఇది నడవదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. మూల కారణం దేవుడు తన యొక్క ప్రవక్తలకు తెలియపరిచినటువంటి మర్మములని సమాప్తము చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నట్టుగా వాక్యం చెప్తున్న తర్వాత ఏమంటున్నాడు? జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయి వారిని నశింపచేయుటకును సమయం వచ్చింది. ఎవరైతే ఆయన సృష్టిని పాడు చేశారో, ఎవరైతే దేవుని మాట వినలేదో, దేవునికి వ్యతిరేకంగా నడిచారో, ఎవరైతే ఆజ్ఞలు గైకొనకుండా తన చిత్తాన్ని నెరవేర్చకుండా విచ్చలివిడిగా జీవించారో వీళ్ళందరికీ కూడా దేవుని ఉగ్రత రాబోతున్నది. సర్వనాశనం చేయడానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం దానియేలు 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దానియేలు 9:5. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి ఇంత కోపం వచ్చింది? ఎందుకు సృష్టిని దేవుడు ఇంత భయంకరంగా హింసించవలసి వస్తుంది? దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకొరకే ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకించక. దేవుడు ఎన్నో రీతులుగా మనకు చెప్తున్నాడు. ఇది తప్పు, ఇది పాపం, ఇది చేయొద్దు, ఇది అపవిత్రత, ఇది మోసం, ఇది అక్రమం, ఈ క్రియలు మీ యొద్ద నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నప్పటికీ కూడా మనిషి పాపము చేయుట మానుట లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవునికి ఏంటంటే ఉగ్రత వచ్చింది, కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు జనములు దేవుని మాట వినటం లేదని అక్కడ వాక్యం చెప్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ కూడా దానియేలు గ్రంథములో ప్రజలు అంటున్నారు, మేమయ్యా నీ ప్రవక్తలు చెప్పిన మాటలు మేము వినలేదు, ఆలకించుటలేదు, దాన్ని పట్టించుకోవటం లేదు, వాళ్ళు అలాగే చెప్తారని మేము ఇలాగే వెళుతున్నాం అంటున్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే చెడు జీవితం మనలో ఉందో, ఆ ప్రవర్తన ఎప్పుడైతే మనలో ఉందో, మనం ఎవరికి తిరుగుబాటు చేస్తున్నాం? దేవునికి తిరుగుబాటు. నేను మీతో చెప్పుకొచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే ఇది వద్దు అని చెప్తే అది మనం ఎప్పుడైతే చేస్తున్నామో అది తిరుగుబాటే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ తిరుగుబాటు నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని ఉగ్రతకి నువ్వు పాత్రుడు అవుతావని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. 10వ వచనం ఏమున్నది? ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా
ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాసులైన ప్రవక్తల ద్వారా దేవుడు ఈ ఆజ్ఞలు పంపించాడు. దేవుడు వచ్చి ఇక్కడికి దిగిపోయి బాబు మీరు ఇలాగుండకూడదని చెప్పడు. తన గ్రంథములో లిఖించబడిన సంగతులను మనకు ఆయా సమయానికి అవి వినిపింపజేస్తున్నాడు. అవి మనకి తెలియపరుస్తున్నాడు. ఇది చేయొద్దు 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 అని చెప్తుంటే మనమేం చేస్తున్నామంటే దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఆ పాపం చేయడానికి పరిగెడుతున్నాం. ఎప్పుడైతే ఆ పాపం జరిగిస్తున్నామో దేవుని కోపం మన మీదకి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా, భయంకరంగా మన మీదకి వస్తున్నది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని చెప్పి ఏమంటున్నాడు? ఈ ప్రకారంగా మీరు నడవాలి, ఈ ప్రకారంగా మీరు జీవించాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా చెప్పినప్పుడు కాసేపు అటు ఉంటున్నావు, కాసేపు ఇటు ఉంటున్నావు. ఈ రకంగా నువ్వు ఉండటం బట్టి ఈ కీడు, ఈ అపాయము, ఈ నష్టము నీకు సంభవిస్తుందని వాక్యం చెప్తున్నది. దేవుని స్తోత్రం. తర్వాత మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. దేవునికి స్తోత్రం. ఆయన కిందకి దిగొచ్చి చెప్పాడా? ఎవరితో చెప్పిస్తున్నాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని యొక్క దాసులతో ఈ వాక్యాన్ని వారి ముందు బోధిస్తున్నాడు, ఇది చేయకూడదని. అలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ మాట వినకుండా మాకు అక్కర్లేదు, మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడుస్తాం, నువ్వేంది మాకు చెప్పేది అన్నట్టుగా మనం సాగుతున్నందువల్ల దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని వాక్యం సెలవిస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకేమీ తెలియదు కానీ ఒక సమయం వస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన ఆదివారం రోజున మనకు ఒక క్లిప్ చూపించారు. ఆ మనుషులు అక్కడ ఉన్నారు, అంత ఎత్తుని ఏమవుతున్న ఉప్పెనలు ఎగిసి పడుతూ మనుషులు పరుగు పెడుతున్నారు, కేకలేసుకుంటూ పరుగు పెడుతున్నారు. వాళ్ళు ఎలా పరిగెడుతున్నారో వాళ్ళ వెనకాల ఆ నీరు కూడా పరిగెడతానే ఉంది. పరిగెట్టి వాళ్ళని ఏం చేస్తున్నట్టే లాక్కెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి జపాన్లో భయంకరమైన ఉప్పెన, అంటే ఆ మొత్తం చుట్టూ ఆ సముద్రం ఉండడం బట్టి అది మొత్తం ఒక్కసారి వచ్చంట అందరినీ కొట్టుకుపోయిందంట. ఇద్దరు వ్యక్తులు మిగిలారంట. అంత పెద్ద దేశంలో ఇద్దరు వ్యక్తులు, అంటే చిన్నదై ఉండొచ్చు అయినా కూడా దేవుని స్తోత్రం, అంత జనము, అంటే దేవుని కోపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు మిగిలారు. ఎంత ఘోరమైన సంగతి ఇది. ఆ ఇద్దరిని చూపించాడు, వీళ్ళిద్దరే మిగిలారు అని. ఒకసారి నేను టీవీ చూస్తున్నాను, చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి భయంకరమైన నీవని నేనని ఆయనకేం మొఖమాటమో ఉండదు. ఆయనకు ఆ మొఖమాటాలు లేవు. ఎవరివైనా సరే పాపము జరిగించినట్లయితే నిశ్చయముగా నీ కీడుకు నువ్వు వెళ్తావని వాక్యము హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా నడిచినట్లయితే, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని భయము మనలోకి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దీవించాల్సి. రాత్రి మనం తెలుసుకున్నాం, హల్లెలూయా, చక్కని వాక్యం. రాత్రి అసలు మనం యాత్ర చేస్తూ బాకాలోయలో బడి వెళ్తూ జలమయమైన జీవితం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. నిజంగా ఈ వాక్యాన్ని వింటూ హృదయ అంతరంగంలో ఏం కలగాలి మనకి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, నోవాహు, యోబు, దానియేలు ఈ ముగ్గురు నీతిమంతులు ఉన్నప్పుడైతే ఒకవేళ వాళ్ళ కుమార్తెలు ఉన్నప్పటికీ నో కనికరం, నో కటాక్షం. కారణం ఎవరి నీతి వారిదే. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి అమ్మో ఈయన కూతురు కాదా, అమ్మో ఈయన కొడుకు కాదా అని కరుణించే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం.
వచ్చుచున్నదని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అన్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే సమయం. ఇప్పుడు మనము దుష్టత్వము జరిగించే వాళ్ళను, దుష్ట క్రియలు చేసే వాళ్ళని చూస్తే మనకి చాలా బాధ వేస్తుందా లేదా? ఓసారి నేను దేవుని దగ్గర అడుగుతున్నాను, ప్రభు ఎంతకాలం ఇలాంటి వాళ్ళ పాపాలు చూస్తూ ఉండాలి, ఇలాంటి పాపాలకి ఎంత టైం ఉంది, ఇంకా వీళ్ళకి ఏమీ ఇది ఉండదా అని నేను ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నారు సమయ కాలంలో నేను జరిగించబోతున్నాను అని. సమయకాలం, వాళ్ళకు ఒక సమయం, ఒక టార్గెట్ పెట్టుంచాడు, ఒక ఆటం బాంబు పెట్టుంచాడు. ఆ ఆటం బాంబు ఎప్పుడు పేల్తాదో వారికి తెలీదు. అంతవరకు మనము కూడా ఏం చేయాలంట? సహిస్తూ వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీరి పాపాల అంతానికి ఒక సమయం ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమనుకుంటామంటే ఇన్ని సంవత్సరాల నుంచి భయంకరమైన హీనస్థితి అనుభవిస్తున్నాం, మేము ఇన్ని సంవత్సరాల నుంచి భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాం, మాకు న్యాయం లేదా అని మనం అడుగుతుంటే దేవుడు అంటున్నాడు అన్నిటికీ కుదురుబాటు సమయము వచ్చునని. దేవునికి స్తోత్రం ప్రియులారా. హల్లెలూయా. వారి సమయంలో వారికి ఒక టార్గెట్ పెట్టి ఆ కాలంలో వారికి తగిన ప్రతిఫలం ఇచ్చి వారిని ఏం చేయాలన్నది దేవుని యొక్క ఆలోచనలో ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం ప్రియులారా. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము, అవసరం. అంతవరకు ప్రభు చూసి చూడనట్టుగా ఉంటాడంట. ఇది మనం గ్రహించం. అయ్యో ఈ దినం ఇంకొక దినం నాకు ఇచ్చాడని మనం గ్రహించం. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనం ఏమనుకుంటున్నామంటే ఏందో దేవుడు ఇంకా చూడట్లేదు, ఇంకా నాకు జవాబు ఇవ్వట్లేదు, ఇంకా నా పరిస్థితులు ఇంతేనా అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళకు ఒక సమయాన్ని పెట్టి ఆ సమయ కాలంలో వారిని ఏం చేయాలన్నది దేవునికి బాగా తెలుసు. అంతవరకు ఆయన పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము, అవసరము అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రతి ఒక్కని పాపానికి ప్రతిఫలం భూలోకంలో ఉందన్న సంగతి మనము మర్చిపోకూడదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవుని స్తోత్రం. 4:26 చూద్దాం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజల మీద, దైవత్వంతో సాగుతున్నటువంటి బిడ్డల మీద వీళ్ళు ఏం చేస్తారంటే లేస్తారంట. ఎవరి మీద లేచినట్టు? దేవుని మీద లేచినట్టు. ఎందుకంటే వీళ్ళు తమ పాపాలను, తమ శాపాలను, తమ అపవిత్రతను కప్పి పెట్టుకోవడానికి ఎవరి మీద లేస్తున్నారు? దేవుని ప్రజల మీద లేస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడికన్నా రమ్మంటారు కానీ దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని పిల్లలను స్వార్థ చెప్పడానికి మాత్రం అంగీకరించరు. దేవునికి స్తోత్రం. బాబు మాకొద్దమ్మా, మాకొద్దు అంటారు. దీనికి మూల కారణం ఏంటి? మాకు ఈ ప్రభు గురించి చెప్పకండి అంటారు. దీనికి మూల కారణం ఏంటి? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ ప్రజలు దేవుని మీద లేస్తున్నారు, వ్యర్థమైన వారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకున్నారు? ఇహ సంబంధమైన ప్రతి ఆలోచన కూడా దేవుని దృష్టికి వ్యర్థమైనదే. ఆయన దృష్టికి అసలైనది ఏంటంటే దేవుని స్వార్థ ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇహ సంబంధంగా నువ్వు కోట్లు సంపాదించినా సరే అదంతా కూడా వ్యర్థమే. మనుష్యుడు ఈ సంబంధమైన దాని మీద కాదు కానీ దేని మీద బతుకుతాడు మనుషుడు? మనుష్యుడు రొట్టె వలన కాదు గాని
దేవుని నోట నుండి వచ్చేటటువంటి వాక్యము చేత, అంటే విశ్వాసము చేత మనిషి బ్రతకగలడంట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేకపోతే ఆ మనుషుడు బ్రతకటం అన్నది వ్యర్థం. దేవునికి స్తోత్రం. నరసింహ వాళ్ళ ఫ్రెండు, నాకు వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఇంకా చనిపోతారని డాక్టర్స్ టైం ఇచ్చేశారు, చచ్చిపోతాడు, ఏం లాభం లేదని. వెంటనే ఆమె నాకు ఫోన్ చేసింది. దేవుని స్తోత్రం. ఎక్కడో కాకినాడలోనే ఎక్కడో విశాఖపట్నంలో ఉంటుంది ఆ అమ్మాయి. అయితే దేవుని స్తోత్రం, నాకు ఫోన్ చేసి, నరసింహకు ఫోన్ చేసి, ఆంటీ గారికి కొంచెం చెప్పు అంటే, వెంటనే ఆంటీ ఇట్లా అంటే సరే అని చెప్పి ఫోన్ చేయగానే ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసిన తర్వాత ఆ అబ్బాయి కళ్ళు తెరవటం మొదలెట్టాడు. కళ్ళు ఎప్పుడైతే తెరిచాడో ఆమెకు విశ్వాసం పెరిగింది. అయితే దేవునికి స్తోత్రం, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి కళ్ళు తెరుస్తున్నాడు, చూస్తున్నాడు కానీ మాట్లాడటం లేదు అని. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ ఫోన్లో మళ్ళీ ప్రభు మాటలు ఇయ్యండి ప్రభు అనంగానే వెంటనే మళ్ళీ ఆమెకి మాటలు వచ్చేవి, అతనికి మాటలు రావటం మొదలుపెట్టినాయి. దేవునికి స్తోత్రం ప్రియులారు. నేను వెంటనే, నాకు చాలాసార్లు ఫోన్ చేసింది కానీ నేను అందుకోలేదంట. వెంటనే మళ్ళీ నరసింహకు ఫోన్ చేసి మా తమ్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం. మనిషి బ్రతకలేడు, కానీ విశ్వాసం అన్నది మనిషిని బ్రతికిస్తుంది. ఆయన కార్యాలు అద్భుతమైనవి. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎంత మంది చూసినా ఈ క్రైస్తవత్వాన్ని తుడుపు పెట్టేసి దీన్ని అస్సలు పైకి రాకుండా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు అస్తమానం పాపం గురించి మాట్లాడతారు, కానీ మాకు పాపం చేయకపోతే బతకడానికి మాకు ఆలోచన కుదరదు. పాపం మేము చేయాల్సిందే, పాపం చేయకపోతే ఎలాగా, వద్దని చెప్పడానికి వీళ్ళు బుద్ధి లేదు. అందుకే నీతిమంతుడు, దేవునికి స్తోత్రం ప్రియులారు, నీతిమంతుని మాటలు వాడికి కఠోరంగా కనబడతాయి, బాధకరంగా ఉంటాయి. చేయొద్దు అన్న మాట వాడికి ఇష్టం లేదు. అందుకనే దేవునికి స్తోత్రం ప్రియులారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరి దేవుని మీద లేచి ఎలాగైనా దీని రూపుమాపేలు, దీన్ని పడగొట్టాలని ఆది నుంచి చూస్తున్నప్పటికీ కూడా వారి వశములో అది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, భూరాజులు ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొని, అధికారులు కూడా వాళ్ళతో పాటు కూడుకున్నారు. హల్లెలూయా. సహోదరుడా, దేవుడంటే మామూలు అనుకోవద్దు. సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా మన తోచినట్టుగా మనం చేసేద్దాము అంటే ఇక్కడ నడిచే పద్ధతి ఉండదు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం ప్రియుల. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. భయపడని వాడు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపని వాడు ఎవడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎందుకంటే తన సేవకులైన ప్రవక్తలు తాను సంకల్పించిన దానిని, దేవునికి స్తోత్రం, తన సేవకులకి అన్ని బయలుపరుస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆయన బయలుపరచకుండా ఏమీ చెయ్యడంట. దేవుడు ఆ నోట పలికిస్తూ ఉంటాడు కొన్ని మాటలు. మనిషి దాన్ని గ్రహించకపోతే చాలా నష్టపోతాం. అదేదో తమాషగా అన్నారు కదా అన్నట్టు. మా ఇంట్లో ఎప్పుడు అనేవారు, అన్నావా ఇక అయింది అన్నట్టే అనేవారు. నా చిన్నప్పుడు కూడా, నీకు ఇలాగ అవుతుందంటే చాలు, అయిపోయేది. అన్నావు అయిపోయింది అంతే అనేవారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగా ఒక దేవుని మాట, దేవుని వాక్కు ఇస్తాడు.
ఆ వాక్ ఇచ్చినప్పుడు ఆ వాక్కు ప్రకారంగా దేవుడు అక్కడ కార్యం జరిగించేస్తాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, తన ప్రవక్తల నోట పలికించినది ఎలా పలుకుతున్నారు? దైవ ఆత్మ చేత వాళ్ళు పలుకుతారు. దేవునికి స్తోత్రం. దైవ ఆత్మ చేత పలుకుతారు గనుక ఆ మాట కంపల్సరీగా నెరవేరుతూ వస్తున్నది. హల్లెలూయా. యెహెజ్కేలు ఎప్పుడు కూడా ఇర్మియా ఏం మాట్లాడతాడో అని కూర్చునేవాడంట. అని ఏది మాట్లాడినా సరే యెహెజ్కేలుకి చాలా భయం అనిపించేదంట. ఏమో ఏం మాట్లాడతారో ఆ మాట, అది ఎలాగన్నా కూడా దాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేసేవాడంటే యెహెజ్కేలు. క్యాచ్ చేసి ఆయన మాట ప్రకారంగానే నడిచేవాడంట. ఎంత అద్భుతం కదా. అందుకని ఇర్మియా తర్వాత దేవుడు యెహెజ్కేలుని తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఏర్పాటది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం మనతో ఈరోజు హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడంట, చెప్పే చేస్తాడంట. హల్లెలూయా. ఓ అమ్మ ఇలా జరుగుతుంది వద్దమ్మా అంటే వింటారు. ఇవాళ వచ్చి చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయిని ఒక ఆవిడ తీసుకొచ్చింది నా దగ్గరికి. ఆమె అమ్మాయే కానీ తీసుకురాగానే ప్రార్థన చేశాక, అమ్మా ఇది నీకు సంబంధం వద్దమ్మా అని చెప్పాం. ఈ వద్దు, ఈ వివాహం నీకు వద్దురా, ఇది వద్దు, వచ్చినా నీకు నష్టం అమ్మ అంటే అమ్మాయి వినకుండా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్నాక ఇప్పటికి 7వ నెల. దేవుని స్తోత్రం. సేమ్ ఎలాగ దేవుడు మాట్లాడాడో అదే సంగతి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏంటి? దేవుని మాట అది, దేవుని వాక్ అది. ఏదో నీతిమంతుల్లాగా పరిశుద్ధుల్లాగా వచ్చి ఓసారి ఆంటీ తల చెప్పి పోదాంలే అంటారు. చెప్పిందాకుండా ఆ మాట వినకుండా ఏం చేస్తారు? అలా అంటారులే కానీ దేవుడైతే ఇలా చేస్తాడులే అని ఈ పద్ధతి మొదలెడతారు. దేవుని మాటలవి. మనం ఏమనుకుంటామంటే, ఆంటీ మాట్లాడుతుంది అట్లా ఊరికినే చెప్పిందిలే కానీ అంటాం. కానీ దాని శిక్ష ఎంత ఉంటుందో మనకి అర్థము కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ చూద్దాం. రోమా 16వ అధ్యాయం, రోమా 16:25 నుంచి చూద్దాం. విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న ఈ సువార్త ప్రకారము కాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారము గాను శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ రోజు రహస్యంగా ఉంచబడిన మర్మాలు ఇప్పుడు బయటకి వచ్చాయా? ఇవి జరుగుతున్నాయా? దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఆనాడు ప్రవక్తలకు ఆ యొక్క దర్శనాల ద్వారా తెలియపరిచాడు. మనం అందుకే ఈ లేఖనాలన్నీ లేదా ఈ ప్రవచనాలన్నీ మనం తీస్తుంటే ఆనాడే ప్రవచించారు ఏమేమి జరగబోతున్నాయో. నిన్న మనం చూసాం. ఆ సమయంలో మనము సింహపు నోరు ఎలాగుంది, దాని పళ్ళు ఎలాగున్నాయి, జనాల్ని ఎలాగ తరుముతుంది, ఆ రోజు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆనాటి ప్రవచనాలు దర్శనాల ద్వారా చూసి ఇలాగ అంతిమ కాలంలో జరగబోతుందని చెప్పి దేవుని స్తోత్రం ఈనాడు ఆ అంతిమ కాలము సంగతులు మనము ఎగ్జాక్ట్ చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చూస్తున్నాం ఈ విషయాలు. ఇప్పుడు టీవీల్లో కూడా ఆ విషయాలు ప్రాపగండ అవుతున్నాయి. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. కానీ మనకెప్పుడు తెలియపరిచాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడి దినం మనకి హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు
2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎహెజ్కేలు 2:8. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటలు విని నోరు తెరచి నేను ఇచ్చిన దాన్ని నువ్వు భుజించు. హల్లెలూయా. వాడు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు కూడా తిరుగుబాటు నాకేం బట్టి నేను అనకు. ఈ వాక్యాన్ని తిను, ఈ వాక్యాన్ని చూడు అని చెప్తున్నాడు. తిను అంటే చూడు, ఈ వాక్య ప్రకారంగా మాట్లాడు, భయపడొద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు తెలుసు వంకరోళ్ళని, వాళ్ళు తెలుసు మాటైన ప్రజలని. అయినా విన్నా వెనకపోయి నువ్వు చెప్పాలి. ఎందుకంటే రేపు తీర్పులోకి ఈ మాటలు వస్తాయి. ఇన్నిసార్లు నేను నీకు ఈ మాట చెప్పించాను, అయినా నువ్వు దుర్మార్గత క్రియను విడిచిపెట్టలేదు కనుక నీ శిక్ష నరకమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయొద్దు అంటున్నాడు. చేయక నేను నీతో చెప్పు మాటలు విని నోరు తెరచి నేనిచ్చు భుజించు. నోరు తెరుము, నేను నీ నోరు నింపుతాను అన్నాడు. నోరు తెరిచి భుజించు అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని ఇతరులకు తెలియపరచు. ఇలా జరగబోతుందని నువ్వైతే చెప్పు. వారిలాగా నువ్వు తిరుగుబాటు నాకెందుకు వింటలేదు కదా అని వెనక్కి వెళ్ళకు. నీవు చెప్పేది చెప్పేస్తే అంటున్నాడు. తర్వాత 1-3 అధ్యాయం 1-3 వచనాలు ఏమంటున్నాడు? నీవు 3వ అధ్యాయం 1 నుంచి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని కడుపు నింపుకొనిమని అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? తినేయాలంట. తినేటువంటి పేపర్లన్నీ తినేసారు. దేవునికి స్తోత్రం ప్రియులారు. మళ్ళీ నేను బాధపడాలి. అందుకనే దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని రోజు తీసుకుంటున్నాం. ఇది మనకు ఆహారం. అందుకే మనుష్యుడు రొట్టె మాత్రం వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా వాడు జీవిస్తాడు. అంటే ఇది తినుట వల్ల, ఇది పొందుట వల్ల దేవునికి స్తోత్రం వాడు బ్రతుకుతున్నాడని చెప్తున్నాడు. ఈ వాక్యం నువ్వు తిన్నట్లయితే శరీరానికి బలం వస్తుంది, ఆత్మకు శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఒకవేళ 40 దినాలు ఉపవాసం చేసినట్టుగా నీకు అనిపించదు. దీనికి మూల కారణం ఏంటంటే నీ మూల్గలలోను నీ ఎముకలలోను ప్రతి దానిలో కూడా ఈ వాక్యం వెళ్తున్నందువల్ల ఏమైపోతుంది? నీకు బలం ఎక్కువ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. తినేయి అన్నాడు. అంతే. ఎవరిని నువ్వేం పట్టించుకోకు, తినేసేయి, నీ పని నువ్వు జరిగించేసేయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక దేవుని ప్రజలమైన మనము ఈ ఆహారాన్ని తింటే నోటికి తీయగా, అంటే ఏదో ఒక మధురత, ఏదో ఒక సమాధానం, ఏదో ఒక నెమ్మది, ఏదో ఒక సంతోషం ఈ వాక్యంలో మనకు ఉంటుంది. దేవుని స్తోత్రం లోకస్తులకు ఉండదు. దేవుని స్తోత్రం. పోనీ ఒక రోజు కూర్చో, ఒక 4 రోజులు వరుసను కూర్చో, సినిమా మీద సినిమా అలాగే వేసుకుని కూర్చుంటానే ఉండు. అన్నం అక్కడే తినేయి, అలాగే చెయ్యి. అంత అయిపోయాక నువ్వు మరలా చర్చికి రా. నీ మనసుకు సమాధానం ఉన్నప్పుడు నన్ను అడుగు. అసలు దాంట్లో సంతోషం కానీ సమాధానం కానీ ఉండదు. దానివల్ల మనిషి ఏం చేస్తున్నాడంటే తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? పాపంలోకి పడేసుకుంటున్నాడు. ఆ కోరికలనేవి అవి పెంచుకుంటాడు. అంతే తప్ప ఇంకేమీ ఉండదు అందులో. దానివల్ల నువ్వు పాపం జరిగిస్తున్నావు కనుక నీ శరీర అవయవాలన్నీ కూడా పాపము చేత మూలుగుతుంటాయి. దేవునికి స్తోత్రం. నిన్న ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు నాకు.
ఆ కాలంట వాచిందని పైలేరియా అనుకుని ట్రీట్మెంట్ ఇచ్చారంట. అయితే మళ్ళీ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడంటే ఇది పైలేరియా అంటే బోధకాలని ట్రీట్మెంట్ ఇస్తే బోధకాలు కాదు, ఇది ఏదో అందులోకి నీరు చేరిపోయింది, ఈ కాలు ఏదో అయిపోయిందని చెప్పారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేశారు, నేను ఏంటమ్మా అంటే ఇలాగన్నారు. ఆ కాల్లో నీరు చేరిందంట, భయంకరమైన బాధ, భరించలేనంత బాధ. దేవుని స్తోత్రం. కూర్చుంటే లేవలేని బాధది. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను విచిత్రంగా ఆలోచించేది, ఎందుకంటే విచిత్రమైన రోగాలు చెప్తారు నాకు, అవన్నీ మనం ఎప్పుడూ వినుండవేమో, అలాంటి రోగాలు సంభవిస్తున్నాయి. దీనికి మూల కారణం పాపం. ఆ పాపం నీలో పరిపక్వమైనందువల్ల, ఆ అపవిత్రత నీలో ఉన్నందువల్ల నీవు పాపమయంగా అయ్యి నీ జీవితాన్ని పాపమయంగా చేసుకుని కామతృప్తురాలుగాను కామతృప్తుడిగానే వెళుతున్నావు తప్ప ఏం లాభం లేదు. దానివల్ల నీకు వచ్చే సంతోషం కూడా ఏమీ ఉండదు. హల్లెలూయా. అందుకే సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా భుజించడానికి ప్రయత్నం చేయి. తిను అంటున్నాడు. ఈ మాటలు నువ్వు తిను. ఇవి నీతిమంతులు రాసిన మాటలు, ప్రవక్తల చేత దేవుడు బయలుపరిచినటువంటి మాటలు ఇవి. ఈ మాటలు నీకెంతో మేలుకరమని, వీటి ద్వారా నువ్వు జీవిస్తావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. 37:4 ఏముందో చూద్దాం. 37:4. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా, మీలో ఏం లేదు? జీవము లేదు. లౌకికముగా మీరు జీవిస్తున్నారు, మీలో జీవము లేదు. లౌకిక ఆత్మ మీలో ఉంది కనుక మీ ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి, అప్పుడు మీలోకి జీవం వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరిలో అయితే జీవము లేదో వాళ్ళన్నీ కూడా ఎండిపోయిన ఎముకలే. ఎవరికైతే దేవుని వాక్యం వారిలో లేదో వారంతా కూడా ఎండిపోయిన ఎముకలు. ఆ ఎండిపోయిన ఆ ఎముకలు ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు దేవుని మాట ఆలకించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట ఎవరైతే ఆలకించారో, దేవుని మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి ఎండిపోయిన ఎముకల్లా కనపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దానిలోకి జీవం రావాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు భోజనం చేస్తున్నావో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తింటావో, అప్పుడేమొస్తుంది? నీలోకి జీవం వస్తుంది. ఆ జీవం నీలోకి వస్తే నువ్వేమవుతావు? దేవుని గూర్చిన సాక్షిగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చి సాక్ష్యం నీ జీవితంలో ఎప్పుడైతే లేదో నీవు ఎండిపోయిన ఎముకవే. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా, దైవ ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటారు. చాలామంది దైవత్వము లేక, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆ ఎముకల్లో ఆ జీవము లేక నశించిపోతున్నారు. హల్లెలూయా. అసలు బైబిల్ చెప్పిన ప్రకారంగా ఈనాడు పాస్టర్స్ లేదు. ఎందుకంటే వాక్యం ఒకటవుతుంది, వీళ్ళ జీవితము ఇంకొకటి అవుతుంది. ఎప్పుడైతే వాక్యం వారిలో ఉండదో ఆటోమేటిక్గా వారి జీవాత్మ ఏమైపోతుంది? ఎండిపోతుంది. వీళ్ళని ఒక రీతిగా చెప్పాలంటే ఎండిపోయిన ఎముకలు ఇయ్యి. వీటికి జీవం లేదు, వాక్య జీవితం లేదు, వాక్య ప్రకారంగా నడిచే బ్రతుకులు లేవు. అందుకని ఈ పాపంలో వాళ్ళు పెడుతున్నారు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు? అసలు అధ్యక్ష పదవి వహించేవాడు ఎలాగుండాలి? ఒక సంఘ పెద్ద ఎలాగుండాలి? వాడి అధికారాలు ఏంటి? దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. వాడు దొడ్డ పని అపేక్షించుచున్నాడు. వాని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు మొట్టమొదట ఎవరు కూడా నిందించడానికి అవకాశం ఇవ్వకూడదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈడిలాంటోడు అని చెప్పడానికి వీల్లేదంట. మనము నిందించబడడానికి తగినటువంటి క్రియలు మనలో ఉండకూడదు. ఆ అపవిత్రత అన్నదే మన దగ్గరికి రాకూడదు.
నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, ఒకే భార్యకి భర్తగా ఉండాలి. రెండో భార్యను చేసుకుంటే వాడు పనికి రాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు అందుకే పాస్టర్స్ ఒక మందిరం కింద ఉండడానికి ఇష్టపడరు. మూల కారణం ఏంటంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారంగా నడవక విచ్చలవిడిగా నడిచి మళ్ళీ మొదలెడతారు. ఇంత నీతిమంతుడు ఉన్నాడా, నేనెంత మంచోడిని, నేను జారకుండా నిలబడి ఉన్నాను, పట్టుకుని ఇలాగున్నానని. ఇలాంటి పద్ధతులు ఉండవు. మరొకడేమో ఆయనకి ఎందుకంటే చర్చ్ ఉందంటే ఆ చర్చిని వాళ్ళ యేసన్న చర్చ్ పేరు మీద రాయాలి. యేసన్న ఆ పేరు మీద రాస్తేనే ఆ చర్చ్కి అక్కడ దేవుని స్తోత్రం. ఈడు పేరు రాసేసుకున్నాడంట, వెంటనే తీసుకెళ్ళి గెట్అవుట్ చేసేసారు. ఇవన్నీ చర్చ్లో రూల్స్. ఈ లేనోళ్ళు ఏం చేస్తారంటే పిచ్చి పనులు చేస్తుంటారు. అందుకే ఒక అధ్యక్ష పదవి, ఒక అధికారం పొందిన వ్యక్తికి నిందకు తగినట్టుగా ఉండకూడదు. ఇతరులు మనని అవమానించేటట్టుగా ఉండకూడదు. మనం ఒక ప్రత్యేకమైన పాత్రలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక పాపానికి అవకాశం ఇవ్వకూడదు. అలాంటి విషయానికి మనం వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి మరొక సమయం మరి ఇప్పుడన్నా చూద్దాం. ఇర్మియా 15:16 చూద్దాం. 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక ఈ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలిగి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలుగజేయుచును. నీ పేరు నాకు పెట్టబడింది. హల్లెలూయా. నీ పేరు నాకు పెట్టబడింది. దేవుడు ఒక పేరు మనకు పెడుతున్నాడు కదా. పేరు పెట్టి మనం పిలుస్తున్నాడు. నన్ను పిలిచాడు, నిసి అన్నాడు. నీ పేరేనా అన్నాడు. అవును అన్నాను. కెతూరా అన్నాడు. నీ పేరు కెతూరా. పని అప్పచెప్పాడు నాకు. పెద్ద పెద్ద బాణలు, ఈ తోమాలి వండాలన్నాడు. చేస్తానయ్యా అన్నాను. చాలా బాగా అన్నాను. చేస్తానయ్యా అన్నాను. చాలా కష్టం అన్నాడు. చేస్తాను, ప్రయత్నం చేస్తానన్నాను. అది ఏంటో నాకు తెలియలే. వెంటనే నీ పేరు కెతూరా అన్నాడు. కెతూరా అంటే సువాసన. పని జరిగిస్తున్న సమయంలో హింసలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన నిందలు, అవమానాలు, ఎన్నో భరించవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీ పేరు కెతూరా. ఆ హింసల్లో, ఆ ఇరుకుల్లో, ఆ అవమానాల్లో, ఆ నిందల్లో నువ్వు నీ చూడకూడనటువంటి, చూసే ఆ పరిస్థితుల్లో నువ్వు పొందేటటువంటి బాధ, నీ హృదయ అంతరంగంలో కలిగేటటువంటి వేదన, అది పిండుతున్నప్పుడు నీ పేరు కెతూరా, సువాసన. దేవునికి స్తోత్రం. మొన్న మీకు కల కూడా చెప్పాను నేను. వెంటనే ఒకడేమో అక్కడి నుంచి వస్తున్నాడు, ఇంకో ముసలాయన నా పక్కన ఉన్నాడు. మా పక్కనే మా చిన్నమ్మ వాళ్ళ రెండో కొడుకు స్నానం చేయిస్తూ ఉంది. నేను గబగబా స్నానం చేస్తూ ఆడెవడ ఎదవని చూస్తే ఆడిదేంటి నాకు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం అనుకుని గబగబా నేను పై వస్త్రం వేసుకుంటుంటే ఆ పై వస్త్రంలో సెంటు వాసన వస్తుంది. ఏంటి వాసన, ఏంటి ఇంత సువాసన వస్తుంది ఏంటి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను లేచిన తర్వాత అనుకున్న, ప్రభా ఏంటి అని. దాని తర్వాత ఎన్నో శ్రమలు, ఆ శ్రమల్లో సువాసన, భయంకరమైన శ్రమలు భరించాను నేను. హల్లెలూయా. నిందలు, అసహ్యమైన మాటలు, ఇవన్నీ ముందే దేవుడు చెప్తాడు నీ పేరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ సువాసన, ఆ వస్త్రాన్ని నేను ఎప్పుడు ధరించాను, వెంటనే శ్రమ భరించాను. అప్పుడు నాకు వెంటనే అది గుర్తొచ్చేది. నేను శ్రమ పొందుతున్నప్పుడల్లా అప్పుడు అది నాకు గుర్తొస్తూ ఉండేది. నా పేరు కెతూరా, వాసనకరమైనటువంటి పై వస్త్రం నేను ధరించుకున్నాను. ఇదే నా శ్రమ అనుకునేదాన్ని. సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్న, జీవం ఉందా నీకు? జీవం ఉంటే నీ స్థితి ఎలాగుందో పరీక్ష చేసుకోమని ఆయన వాక్యంతో జీవిస్తున్నావా? ఈరోజు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా,
నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆ. ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. సంతోషము ఆనందం కూడా కలుగజేస్తుందంట ఈ మాటలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మాటలు నిజంగా మనం శ్రమ పడుతున్నప్పుడు ఆ మాటలు మనకి తృప్తి కలిగిస్తున్నాయి, సమాధానం కలిగిస్తున్నాయి, నెమ్మదిని కలిగిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి 25 అధ్యాయం 30వ వచనం చూద్దాం. 25:30. కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి ఎలాగో చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఎలాగూ చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె ఆరచ్చుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాళ్ళకెళ్ళి చెప్పు, ఆ మందం వేస్తున్న స్థలానికి వెళ్ళి చెప్పు, దేవుడి ఉగ్రత భయంకరంగా ఉందని చెప్పు, నేను గర్జిస్తున్నానని చెప్పని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు బహు భయంకరంగా ఉంటాయి. అవి గుండెల్లో చూలాల్లా పొడుచుకున్నట్టుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధ ఆలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమే స్థలం ఎక్కడమ్మా? ఎక్కడ మంద ఉంది? మనందరం మందే. ఇది మందం వేసే స్థలం. ఏం మేస్తున్నాం? వాక్యాన్ని మేస్తున్నాం. స్థలములో నుండి ఇప్పుడు దేవుడు అంట మనకు విరోధంగా చెప్తున్నాడు కదా, నా ఉగ్రత తీర్చుకోబోతున్నాను, నా భయంకరమైనటువంటి కోపాన్ని మీ మీద రగిలించబోతున్నాను చెప్తున్నాడు కదమ్మా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. మందమేయు స్థలములో నుండి గర్జించుచున్నాడు, ద్రాక్ష గానుగను విరోధముగా ఆర్భటిస్తున్నాడంట. అందరికీ విరోధంగా. రెండవది మందం వేస్తున్న స్థలములు. కారణం ఏంటి? మంద సరిగ్గా లేదు. మంద సరిగ్గా లేదు. దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. ఒక వాక్యానికి లేదా ఒక మాటకి అది కట్టుబడి లేదని చెప్తున్నాడు. అందుకని దానికి విరోధంగా ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రకటన 16:17 చూడండి. ప్రకటన 16:17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ యొక్క 7వ దూత బూర ఊదినప్పుడు కూడా సమాప్తం అంటున్నాడు. 7వ దూత పాత్ర భూమి మీదకి వేసినప్పుడు కూడా సమాప్తం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక సమాప్తం, ఇక దగ్గరకు వచ్చేసింది, ఇక ఇంకేమీ లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లుతాయి. దేవుని స్తోత్రం. ఇంకెవ్వరికి చెల్లం, ఇంకెవరికి ఇది ఇవ్వబడదు. ఆయనకొక్కరికే ఇది. త్వరగా ఆయన వస్తున్నాడు గనుక ఆయన మనందరం చూస్తాం. ఎవ్వరి కన్నులు మరుగుగా ఉండవు, అందరూ చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అదే 5వ వచనంలో ఏముంది? మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న సింహాసనం వద్ద నుండి వచ్చాను.
ఆయన్ని ఇంకా స్తుతించటమే. ఆ సమాప్తమైన తర్వాత మన అందరి నోట్లో కూడా ఏముంటుందంట? స్తుతి మాత్రమే. ఆయన స్తుతిస్తామంటే ఇంకేముండదు. పరలోక రాజ్యానికి వెళ్ళినా కూడా స్తుతే ఉంటుందంట. ఎప్పుడు హల్లెలూయా 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 అనే ఒక నినాదాలు వినబడుతుంటాయంట. ఒక వెలుగు, ఒక ప్రకాశము అక్కడ మనం చూస్తామంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 12:10. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. దేవునికి స్తోత్రం. ఈడు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దయ్యను. ఇప్పుడు దేవుని పట్టుకున్న వాళ్ళందరిది ఏమవుతుంది? ఆ అధికారం అంతా దేవుని బిడ్డలదే అవుతుంది. అంతే కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఎవరైతే ఆయన పట్టుకుని ఉన్నారో వారే ఈ అధికారాన్ని పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఆయన ద్వారా దేవుడు మనకి గొప్ప అధికారము అంటే పరలోక రాజ్యంలో మనకిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. దేవునికి స్తోత్రం. ఈ పెద్దలంతా కూడా ఎక్కడున్నారు? సింహాసనము దగ్గర ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి 24 పెద్దలు ఆయన చుట్టూ కూర్చుని దేవుని సింహాసనము దగ్గర అధిష్ఠులై ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ మనం కూడా ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారంగా ఆయనకి ఇష్టమైన పని మనం చేస్తే మనం కూడా సింహాసన అధిష్ఠులం కాబోతున్నామని వాక్యం చెప్తుంది. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. దానియేలు 2:44. 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ఈ రాజ్యం ఎలాగుందమ్మా? ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఇదే కాలములో దేవుని యొక్క రాజ్యం మన మధ్యకి రాబోతున్నది. స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాని మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు యుగముల వరకు ఆ రాజ్యము నిలబడుతుంది. ఏది కావాలి నీకు? ఇదైతే కొద్ది కాలమే ఉంటుంది. ఒకవేళ మనకి ఏ హార్ట్ అటాక్ వచ్చిందో ఇప్పుడే చచ్చిపోయామనుకుందాం మాట. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? మంచి చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. పోనీ ఇంకొక రోజుని ఇంకో రీతిగా చచ్చిపోయామనుకుందాం, అప్పుడు ఎక్కడికి వెళ్తావు? కొద్ది కాలమే ఉంటాం. ఇక్కడ ఉంటే ఓ 10 సంవత్సరాలు ఉంటాం, పోతే 15 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే రేపే చచ్చిపోతాం. ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దేవుని దగ్గర ఉండేటటువంటి ఆ రాజ్యానికి ఎన్నడూ కూడా ఇక అంతము లేదు. యుగ యుగాలు ఆయనతో ఉంటూ ఆయన సన్నిధిలో మనం సంతోషంతో ఉంటామంట. ఇప్పుడు నీకు ఏది కావాలి? ఇహ సంబంధమైన సౌఖ్యం కావాలా? పరలోక సంబంధమైన సౌఖ్యం కావాలా? ఏదో నిర్ణయం నువ్వు ఇప్పుడు చేసుకో. ఏది నువ్వు కోరుకుంటున్నావు? ఈరోజు దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ నీకు పరలోక రాజ్యం యుగ యుగాలు కావాలంటే ఏ సంబంధమైన కోరికలను నువ్వేం చేయాలి? చంపేసుకోవాలి. అవి నీకు ఉండడానికి వీల్లేదు. దేవునికన్నా అత్యధికంగా నువ్వు దేన్ని ప్రేమించే అర్హత నీకు లేదు అని చెప్తున్నాడు. దేవునికన్నా అత్యధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను ఒక్క దెబ్బతో తీసేస్తానంటున్నాడు. నీ కంటికింపైన దానిని ఒక్క దెబ్బే. నువ్వేది ఇష్టంగా కోరుకుంటావో దాన్ని ఒక్క దెబ్బతో కొట్టేస్తాడంట నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది ఎలా కొడతాడో మనకు కూడా
వెళ్తాం గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళి ఎక్కడో డాముని పడిపోతాం, అయిపోయింది అంతే. సహోదరి సహోదరుడా, ఈరోజు నా అలాంటి భయంకరమైన పాపాల కొరకే దేవుడు శిలువ మరణం పొందాడు. తాను పొందిన పాపాల్లో మనకు విమోచన కలిగించాలి అనేటటువంటి ఆశ చేత ఈ భూలోకములోకి దేవుడు వచ్చాడు. నీ జన్మ, నీ కర్మ పాపాలు అవి విడుదల పొందాలి. ఈనాటి ప్రపంచాన్ని చూస్తుంటే భయంకరమైన పాపము చేత నింపబడి ఉంది. ఎలాంటి పాపం అంటే వరుస లేదు, వావి లేదు, అసహ్యమైన క్రియలు భూలోకంలో జరుగుతున్నాయి. ఎవని భార్య అనే సంబంధం లేదు, ఎవని భర్త అనే సంబంధం లేదు, అసహ్యంగా తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పాపాలన్నిటి ద్వారా దేవుని ఉగ్రత భూలోకం మీదకి రాబోతుంది. అదే పాపము ఈనాడు భూలోకాన్ని ఏలుబడి చేస్తున్నది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి వాడు ఒప్పుకోలేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి వాడు ఇష్టపడలేదు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూను లయము కాదు. హల్లెలూయా. ఆ శాశ్వతమైన రాజ్యము కొరకు, ఆ శాశ్వతమైన ప్రభుత్వము కొరకు మనం వెళ్ళబోతున్నాం. అది యుగ యుగాలు ఉండేది, అది యుగ యుగాలు ఉండేది. అందుకే దైవ ఆత్మ ఈరోజు మనతో చెప్తున్నది, ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే, ఆ శాశ్వతమైన ఆ ప్రభుత్వం కొరకు నువ్వు ఆశపడినట్లయితే, ఈరోజు మన పాపాలన్నీ ఒప్పుకుందాం. అవును ప్రభువా, నేను పాపిని, నేను భయంకరమైన అపరాధాలు చేశాను నాయనా. మాటలతో జరిగించాను, క్రియలతో జరిగించాను, చూపులతో చేశాను. అనేకమైన అసహ్యమైన క్రియలు నన్ను వెంటాడుతున్నాయి. ఈరోజు నన్ను రక్షించు, నన్ను క్షమించు, నా ఆత్మను సరిదిద్దు అని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, నిజంగా దేవుడు మనం క్షమించడానికి శక్తివంతుడు. ఈనాటి ప్రపంచం తాను ఎక్కడికి వెళ్తుందో తెలియటం లేదు. ప్రపంచం తాను ఎక్కడికి పరుగు పెడుతుందో, ఏ స్థితిలో వెళ్ళిపోతుందో. ఈరోజు నీతి మార్గం అంటే ఒప్పుకునే వారు ఒక్కరు కూడా లేరు. నీతిని చెప్తే నువ్వు నోర్మయి, నాకు నీతి చెప్పక్కర్లేదు అంటున్నారు. సహోదరుడా, సహోదరి, ప్రభు మాటలు జాగ్రత్తగా అంగీకరించు. దేవునికి స్తోత్రం. చూడు, 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తి ఆయనని చెప్పాను. హల్లెలూయా. ఈ యొక్క రాజ్యము ఎప్పుడైతే దేవుడు తన వశము చేసుకుంటున్నాడో అంతే, అంతటితో భూలోకము సమాప్తము కాబోతున్నది. అదే దేవుడు ఈరోజు మనకి హెచ్చరి 7వ ముద్ర, 7వ బోర ఊదినప్పుడు సమాప్తమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాజ్యాన్ని దేవుడు తీసుకుంటున్నాడు. దుష్టుని ఎక్కడేస్తున్నాడు? నరకములోకి వేసేస్తున్నాడు. దేవుని స్తోత్రం. జకర్యా 14:9 వచనం చూద్దాం. జకర్యా 14:9. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు
ఒక్కటే అనియు తెలియబడిన తెలియబడును. దేవుని స్తోత్రం. ఒక్కటే, ఆయన పేరు ఒక్కటే చివరికి మిగలబోతుంది. ఆదియు అంతము ఆయనే. కనుక ఆ పేరును బట్టి మనము సాగి వెళ్ళిపోదాం. దేవుడిచ్చిన ఈ వాక్యానికి మన జీవితాన్ని ఒక్కసారి ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. దేవునికి స్తోత్రం. మన అపరాధాలు, మన పాపాలు అన్నీ కూడా ఆయన సన్నిధికి తీసుకొచ్చి, ప్రభువా వీటిని అగ్ని చేత కాల్చివేయనైనా, నా పాపాలు తొలగించు, నన్ను సరిదిద్దమని ప్రభుని అడుగుదాం. అందరూ మోకాళ్ళు ఉందాం. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపంతో, కాలం దగ్గరకు వస్తుంది, దగ్గర 36 దినాలు పూర్తయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టి